శాంతి. ఈ జూలై మాసంలో మనం పత్రపుష్పంలోని దాదీల క్లాసులని ప్రతి నెల వింటున్నాము. ఈ నెలలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం గుల్జార్ దాదీ గారి క్లాస్ని వినబోతున్నాము. ఈ క్లాస్ని దాదీ 28 మార్చ్ 2007 సంవత్సరంలో చేయించటం జరిగింది. ఈ క్లాస్ యొక్క థీమ్ హెడ్డింగ్ ఏంటంటే కర్మ కర్తాకే సాత్ సాత్ కర్మ యోగి స్థితి బనావో. కర్మలు చేసేటువంటి వారితో పాటు అంటే కర్మకర్తలుగా ఉండటంతో పాటుగా కర్మయోగి స్థితిని తయారు చేసుకోండి. जैसे स्थान का महत्व होता है ऐसे स्थान के साथ स्थिति भी बहुत अच्छी चाहिए. ఎలా అయితే స్థానం యొక్క మహత్వం ఉంటుందో అలా స్థానంతో పాటు స్థితికి కూడా చాలా మహత్వం ఉంది. స్థితి శ్రేష్ఠ హే తో స్థాన్ కా మహత్వ హే. స్థితి శ్రేష్టంగా ఉంటే ఆ స్థానానికి కూడా మహత్వం ఉంటుంది. అగర్ స్థితి శ్రేష్ఠ నహీ తో స్థాన్ కా భీ మహత్వ నహీ. ఒకవేళ స్థితి శ్రేష్టంగా లేదనుకోండి అప్పుడు స్థానానికి కూడా మహత్వం లేదు. తో హమ్కో చెక్ కర్నా హే కి హమారీ స్థితి మహాన్ హే యా సాధారణ హే. అంటే ఈ సెంటెన్స్కి అర్థమైంది, స్థితి బాగుంటే స్థానానికి మహత్వం ఉంది. అంటే ఎవరి స్థితి అయితే బాగుంటుందో ఆ స్థానం కూడా చాలా పవర్ఫుల్గా అవుతుంది. అందుకనే అలాంటి స్థానాలకు వెళ్ళాలని అనుకుంటారు. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు కొన్ని సెంటర్స్కి వెళ్తే వారి స్థితి అనుసారంగా ఆ సెంటర్ యొక్క వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఆ స్థానం చాలా ఆకర్షణీయంగా, చాలా మనకి ఎక్కువగా పోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా స్థానం స్థితి ఆధారంగా తయారవుతుంది. కాబట్టి దాది అంటున్నారు, మీరు కూడా స్వయాన్ని చెక్ చేసుకోండి. మా యొక్క స్థితి మహాన్గా ఉందా, అంటే గొప్పగా ఉందా లేదా సాధారణంగా ఉందా. हम सिर्फ कर्म करता है या कर्म करते हुए बाबा जो स्थिति की बात कहता है वो है कर्म करते कर्मयोगी स्थिति रहती है. దాది అంటున్నారు, ఇది చెక్ చేసుకోండి, నేను కేవలం కర్మకర్త అంటే పని చేసేటువంటి వాడినా, లేదు కర్మలు చేస్తూ బాబా యొక్క స్థితిలో, బాబా ఏదైతే స్థితి యొక్క విషయాల్ని చెప్తారో ఆ స్థితిలో ఉన్నానా. కర్మ కర్తే కర్మయోగి స్థితి రహతీ హే. ఇంకొకటి చెక్ చేసుకోవాలి, కర్మలు చేస్తూ కర్మయోగి స్థితి ఉంటుందా. क्योंकि कर्म के बिना तो कोई रह नहीं सकता है. इसलिए बाबा कहता है जितना हो सके बिजी रहो, क्योंकि मन सेकंड में यहाँ से कहाँ भी वर्ल्ड के किसी भी कोने में बिना टिकट के पहुँच सकता है. కాబట్టి దాది అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు కర్మలు చేయకుండా ఎవరు ఉండరు. కాబట్టి బాబా ఏమంటారు అంటే ఎంత వీలైతే అంత బిజీగా ఉండండి. ఎందుకంటే మనస్సు సెకండ్లో ఇక్కడి నుంచి ఇంకెక్కడికో అంటే దాది అంటున్నారు, ప్రపంచంలో ఏ మూలలో కావాలంటే ఆ మూలలో టికెట్ లేకుండానే మీరు చేరుకోగలుగుతారు. మనస్సు అక్కడికి చేరుకోగలుగుతుంది. जो भी स्थान आपने देखा होगा वहाँ अगर पहुँचने चाहो तो वहाँ मन से 1 सेकंड में पहुँच सकते हो. మీరు ఏ స్థానాన్ని చూసుంటే ఆ స్థానానికి మీ మనస్సు 1 సెకండ్లో చేరుకోగలుగుతుంది. तो कर्मणा सेवा भी जितना रुचि से यज्ञ सेवा समझ कर करेंगे उतना मन पुण्य का खाता बनाता रहेगा. కాబట్టి కర్మణ సేవ కూడా ఎంతైతే మీరు శ్రద్ధతో, రుచితో అంటే సేవ చేయాలి అనేటువంటి అభిరుచితో యజ్ఞ సేవగా భావిస్తూ చేస్తూ ఉంటారో అంత మనస్సు పుణ్య ఖాతాలను జమ చేసుకుంటూ ఉంటుంది. सेवा तो हम सब करते हैं, जो भी ड्यूटीज़ हैं वह हर एक की अपनी अपनी है, लेकिन सिर्फ सेवा करते हैं या सेवा करते पुण्य जमा करते हैं. దాది అంటున్నారు, సేవ అయితే మనమందరము మన డ్యూటీస్ అని అనుకొని చేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్కరికి వారి వారి సేవలు ఉండనే ఉంటాయి. కానీ సేవ కేవలం చేస్తూ ఉంటారా, లేదు సేవ చేసేప్పుడు పుణ్యకర్మ జమ అవుతుంది అని చేస్తారా. డ్యూటీ ప్రకారంగా చేయడం వేరు, పుణ్య ఖాతాని జమ చేసుకోవడం వేరు. अगर कर्म करते हुए हमारा पुण्य का खाता जमा हो रहा है तो उसकी निशानी यह होगी. ఒకవేళ కర్మలు చేస్తూ కూడా మన యొక్క పుణ్య ఖాతా అనేటువంటిది జమ అవుతుంది అని అంటే దాని గుర్తు ఏంటి. ఎవరికి పుణ్య ఖాతా జమ అవుతుందో వాళ్ళ గుర్తులు ఏంటి. तन मन से बहुत खुशी होगी और भरपूरता का नशा होगा.
ఎవరికైతే పుణ్య ఖాతా జమ అవుతుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి, తనువు మనస్సు అన్నీ చాలా సంతోషంగా ఉంటాయి, మరియు నిండుగా ఉండేటువంటి నశ ఉంటుంది. जैसे कोई साहूकार होता है तो उनकी शक्ल चाल चलन से हम समझ जाते हैं कि यह रॉयल घर का है, यह थोड़ा हल्का है. ఒకవేళ బాగా మామూలుగా కూడా చూసినట్లయితే ఎవరు ఎలాంటి వారు అని వాళ్ళ ముఖము, వారి నడవడిక, వారి యొక్క చలన వలన ఇవన్నీ చూస్తుంటే తెలిసిపోతుంది అనమాట. వీళ్ళు రాయల్ పరివారం వాళ్ళ లేదు కొంచెం తక్కువగా ఉండేటువంటి వారా అనేటువంటిది వారి ముఖంతోనే తెలిసిపోతుంది. తో బాబా భీ ఆజ్కల్ హమ్సే క్యా చాతా హై. మరి బాబా కూడా ఈ రోజుల్లో మన నుండి ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు బాబా? बाबा कहता है जितना आगे चलेंगे समय समीप आता जा रहा है और आता जाएगा तो आपको वाणी की सेवा करने का टाइम ही नहीं होगा. చూడండి బాబా ఏమంటున్నారు అని అంటే, ఎంతైతే మీరు ముందుకు నడుస్తూ ఉంటారో, సమయం సమీపంగా వస్తూ ఉంటుందో, మరియు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారో, మీరు వాణి ద్వారా సేవ చేసేటువంటి టైమే దొరకదు, అంత బిజీగా అయిపోతారు. ना सुनने वालों का टाइम होगा, ना सुनाने वालों का. लेकिन अंत में आपकी सेवा जो चलनी है वो या तो चेहरे से चलन से या तो मन की शक्ति यानी मनसा सेवा के आधार से उनकी सेवा होती रहेगी, क्योंकि टाइम कम होगा. ఇప్పుడు దాది అన్నారు వాచా సేవ చేసేటువంటి సమయం ఉండదు అని అన్నారు కదా. ఎందుకని? వినేటువంటి వారికి అంత సమయం లేదు, వినిపించేటువంటి వారికి సమయం లేదు. కానీ అంతిమంలో మీ యొక్క సేవ ఏం నడుస్తుంది అని అంటే, మీ ముఖం ద్వారా కానీ, లేదు నడవడిక కానీ, లేదు మనసాశక్తి అంటే మనసా సేవ యొక్క ఆధారంతో వారి యొక్క సేవ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే టైమే తక్కువ ఉంది. చెప్పడము, వారు వినటము, అర్థం చేయించడము అంత టైం లేదు. ముఖం ద్వారా, నడవడిక ద్వారా, లేదు మన వైబ్రేషన్స్ ద్వారా, మనసా సేవ ద్వారా తక్కువ టైంలో ఎక్కువ అనుభూతి చేయించగలుగుతాం. అదే ఇక ముందుకుండేటువంటి సేవ యొక్క విధానము. तो सकाश देने की जो शक्ति है वो पहले हमारे में वह सकाश बाबा द्वारा भरी हुई होगी, तब हम दूसरे को भी सकाश दे सकेंगे. దాది అంటున్నారు సకాష్ ఇచ్చేటువంటి సేవ ఉంది అంటే, మొదట మనలో సకాష్ అంటే మన లోపల బాబా యొక్క శక్తిని నింపుకోవాలి. రెండోది మన లోపల ఉన్నప్పుడే ఇతరులకు కూడా సకాష్ని శక్తిని ఇవ్వగలుగుతాము. तो चेक करो कि हमारे पास इतनी शक्तियाँ हैं जो हम शक्तियों की सकाश दूसरे को दे सके. కాబట్టి చెక్ చేసుకోండి మన లోపల ఇన్ని శక్తులు ఉన్నాయా, ఇన్ని శక్తులు ఉండాలి, ఇట్లాంటి సకాష్ ఇలాంటి శక్తుల యొక్క నిండుతనాన్ని ఇతరులకు ఇచ్చే విధంగా ఉందా. मन द्वारा तन द्वारा तो है ही मुश्किल, तो यह चेकिंग करते हैं क्योंकि बाबा ने इतला दे दिया है कि समय समीप आ रहा है और आएगा अचानक. यह बाबा ने स्पष्ट सूचना दे दी है. బాబా అంటున్నారు మనస్సు ద్వారా తన ద్వారా అయితే ఇవ్వడం కష్టము, కాబట్టి చెక్ చేసుకోండి. ఎందుకు అంటే బాబా అయితే అనౌన్స్ చేసేసారు సమయం సమీపంగా రాబోయేది ఉంది, మరియు వచ్చేది సడన్గా వస్తుంది. బాబా ఇది కూడా స్పష్టంగా సూచననిచ్చారు. तो होना अचानक है क्योंकि नंबरवार माला है जिसमें एक नंबर सब तो लेंगे नहीं. కాబట్టి దాది చెప్తున్నారు ఇదైతే జరిగేది చాలా సడన్గా ఉంది. ఎందుకు అంటే నంబర్వార్ మాల ఉంది, దాంట్లో ప్రతి ఒక్కరి నెంబరు అంటే అందరూ కూడా ఒకే నెంబర్నైతే తీసుకోలేరు. తో ఇతని హమారీ తయారీ హే. మరి అలాంటి మంచి నెంబర్ తీసుకునే విధంగా నేను అంత రెడీగా ఉన్నానా. అచానక్ కుచ్ భీ హో జాయే తో మే నష్టో మోహా హూ. మరి సడన్గా ఏం జరిగినా కానీ నేను నష్టోమోహంగా ఉన్నానా. మిత్ర సంబంధియోं का मोह तो जल्दी कम हो जाता है, कोई कोई होगा जिसे बहुत ज़्यादा हो. మిత్ర సంబంధికుల మోహం అయితే చాలా ఫాస్ట్గా సమాప్తం అయిపోతుంది. కొంతమంది ఎవరో ఉంటారు వాళ్ళకి కొంచెం ఎక్కువగా మిత్ర సంబంధికుల మోహం ఉంటుంది. परंतु अपने देहभान का मोह जो है वो मुश्किल ही कम होता है. మిత్ర సంబంధికులతో మోహము తక్కువైపోతుంది, కానీ స్వయం యొక్క దేహంతో దేహభానం ఏదైతే ఉందో, ఈ దేహానికి సంబంధించినటువంటి
ఆ విషయాలతో ఏదైతే అటాచ్మెంట్ ఉందో లేదో దాని యొక్క అహంకారం ఏదైతే ఉందో అది చాలా కష్టంగా వీడుతుంది. तो बाबा ने कहा है कि अभी अपने चेहरे और चलन से दिखाई दे कि हाँ यह कुछ विशेष आत्मा है. కాబట్టి బాబా అన్నారనమాట, తమ యొక్క ముఖము నడవడికతో కనిపించాలి, వీరు ఒక విశేష ఆత్మ ఉన్నారు అనేటువంటిది తెలవాలి. ఆప్కే చెహరే సే హీ పతా పడే కి యహ్ కోయి న్యారే హే. మీ ముఖం ద్వారానే తెలవాలి వీళ్ళు అతీతంగా ఉన్నారు, కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అని. तो हमारी स्थिति जो है कर्म करते हुए कर्म की गति को जानते हुए चेक करना है कि श्रेष्ठ कर्म है या साधारण कर्म है या उल्टे कर्म है. మరి దాది అంటున్నారు, మన యొక్క స్థితి ఏదైతే ఉందో కర్మలు చేస్తూ కర్మల యొక్క గతిని తెలుసుకుంటూ చెక్ చేసుకోవాలి. నాది శ్రేష్ఠ కర్మలు ఉన్నాయా లేక సాధారణ కర్మలు ఉన్నాయా, లేదు ఉల్టా కర్మలు వ్యతిరేక కర్మలు ఉన్నాయా, శ్రేష్టమా సాధారణమా లేదో ఇది ఉల్టా అధమం అన్నమాట. समझो हमको यह स्मृति है ही नहीं कि यज्ञ सेवा है, साधारण रीति से जो ड्यूटी है वो बजा रहे हैं, तो हमारे कर्म का फल क्या मिलेगा. చూడండి, శ్రేష్ఠ కర్మనా లేదు సాధారణ కర్మనా లేదు ఉల్టా కర్మనా ఎలా తయారవుతుంది, పని అదే కానీ మన స్మృతితో ఆ పని యొక్క వాల్యూ తయారవుతుంది. ఎలా దాది అంటున్నారు, మీరు స్మృతిలో ఉంచుకున్నారనుకోండి నేను యజ్ఞ సేవ చేస్తున్నాను అని, సాధారణ రీతిలో డ్యూటీ ఏదైతే చేస్తారో అలా కాదు, మన కర్మతో ఇలాంటి స్మృతి కలిగినప్పుడే ఫలం లభిస్తుంది. నేను యజ్ఞ సేవని చేస్తున్నాను అనే స్మృతి, నేను నార్మల్ డ్యూటీ చేస్తున్నాను కాదు, యజ్ఞ సేవ చేస్తున్నాను. ఒకవేళ అలాంటి స్మృతి లేదనుకోండి సాధారణంగానే ఫలితం లభిస్తుంది. और यज्ञ सेवा है, यज्ञ सेवा का पुण्य कितना है वो हमारा जमा होगा. యజ్ఞ సేవతో ఎంతైతే పుణ్య ఖాతా అనేటువంటిది ఉంటుందో అది మనది జమ అవుతుంది. कर्मों की गति को हमेशा सामने रखना चाहिए. मैं कर्म कर रहा हूँ लेकिन इस कर्म की सफलता क्या है. కర్మల యొక్క గుహ్య గతిని ఎదురుగా ఎప్పుడూ ఉంచుకోండి. నేను కర్మలు చేస్తూ ఉన్నాను కానీ ఈ కర్మల్లో సఫలత ఉందా అనేది చూసుకోండి. కర్మల గుహ్య గతి ఏంటి, ఈ కర్మల్లో సఫలత ఉందా అనేది చూసుకోండి. नहीं तो कर्मों की गति ध्यान पर ना होने से कर्म व सेवा तो कर रहे हैं लेकिन पुण्य नहीं जमा होता है. ఎంత వండర్ఫుల్ మాట. क्योंकि कर्म करता तो दुनिया में बहुत है. దాది అంటున్నారు, కర్మలు చేస్తూ ఉన్నారు కానీ సఫలత ఉందా అనేది చూసుకోవాలి. సఫలత ఏ ఆధారంగా లభిస్తుంది, కర్మల యొక్క గతి ధ్యానంలో ఉంచుకొని చేయండి. కర్మలు లేదా సేవలు అయితే అందరూ చేస్తున్నారు కానీ పుణ్యం జమ అవుతుందా అనేది చూసుకోండి. కర్మలు చేసేటువంటి సమయంలో మీ కాన్షియస్నెస్ ఎలా ఉంది, మీ స్థితి ఎలా ఉంది, దాని ఆధారంతో పుణ్యం జమ అవుతుందా లేదు సాధారణ కర్మలా అనేది తెలిసిపోతుంది. దాది అంటున్నారు, వర్కర్స్ అయితే ప్రపంచంలో కూడా చాలా ఉన్నారు. కర్మకర్త అంటే వర్కర్స్ అయితే చాలామంది ఉన్నారు. వర్కర్స్ కాదు కావాల్సింది బాబాకు, ఇక్కడ వారసులైన పిల్లలు ఎవరైతే పుణ్య ఖాతాని జమ చేసుకోవాలో అలాంటి వారు కదా కావాల్సింది. जो भी ऐसे काम होते हैं जो नहीं होना चाहिए उस काम से आपको कभी भी सुख नहीं मिल सकता है. ఏదైతే మీరు కర్మలు చేస్తూ ఉన్నారో ఏదైతే జరుగుతూ ఉందో ఆ పనితో మీకు ఎప్పుడు కూడా సుఖమే లభించాలి. ఆ పనితో మీరు చేసే కర్మలతో సుఖమే లభించాలి. तो अगर कोई ऐसे कर्म करता है तो उसको वरदान नहीं मिलता है, श्राप मिलता है. ఒకవేళ సుఖం లభించేటువంటి కర్మలకు బదులు ఇంకా వేరుగా ఏమైనా చేశారనుకోండి అప్పుడు వారికి సుఖం లభించదు, వరదానం లభించదు, శాపం దొరుకుతుంది. भगवान का श्राप जिसके सिर पर आएगा तो उसको खुशी कैसे होगी, आगे कैसे बढ़ेगा, उसके जीवन का लक्ष्य पूरा कैसे होगा. దాది అంటున్నారు, ఒకవేళ భగవంతుడితో శాపాన్ని పొందారనుకోండి, ఎవరి తలపైన అయితే శాపం ఉందో వాళ్ళు సంతోషంగా ఎలా ఉండగలుగుతారు, ముందుకెలా వెళ్తారు, వారి జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించగలుగుతారు. తో హమ్కో బహుత్ సావధాని రఖనీ चाहिए. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए कभी बेकायदे काम नहीं करना चाहिए क्योंकि उससे पुण्य जमा नहीं होगा. కాబట్టి ఎప్పుడు కూడా బేకాయిదా
అంటే నియమానికి విరుద్ధమైనటువంటి కర్మలు చేయకూడదు. దేంతో అయితే పుణ్యం జమ అవ్వదో అలాంటి కర్మలు చేయకూడదు. తో కోయి భీ కర్మ ఐసా నా హో జో శ్రీమత్కి విపరీత్ హో. కాబట్టి ఏ కర్మలు శ్రీమతానికి విరుద్ధంగా ఉన్న కర్మలు చేయకూడదు. అగర్ శ్రీమత్ పర్ నహీ చల్తే హై తో శ్రాపిత్ హో జాతే హై. ఒకవేళ శ్రీమతం పైన నడవలేదు అని అంటే శాపగ్రస్తులుగా అయిపోతారు. अपनी विशेषता का, अपनी चार्ज व ड्यूटी का नशा होने कारण अभिमान के वश अंदर बाहर युद्ध चलती रहती है. కాబట్టి ఒకవేళ శ్రీమతం పైన నడవలేదు అంటే శాపగ్రస్తులుగా అవుతారు. తమ యొక్క విశేషత, తమ యొక్క చార్జ్ లేదు, డ్యూటీ యొక్క నశ ఉన్న కారణంగా అభిమానం యొక్క వశమయ్యి లోపల బయట యుద్ధం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. లోపల ఒకలాగా ఉంటారు, బయట ఇంకొకలాగా ఉండడానికి ఆ లోపల బయట ఎప్పుడూ కూడా యుద్ధం నడుస్తూ ఉంటుంది. కోయితో హాత్ పావ్ భీ చలా దేతే హై. కొంతమంది అయితే చేతులు కాళ్ళను కూడా ఆడిస్తారంటే కొట్టేస్తూ ఉంటారు, లేదు అలా ప్రదర్శించేస్తారు లోపల ఉన్నటువంటి భావాలను. ఫిర్ సోచ్తే హై కి హమారీ సేఫ్టీ క్యా హై. మళ్ళీ అంటారనమాట, మాకు సురక్షణ ఎక్కడ ఉంది, సేఫ్టీ ఎక్కడ ఉంది అని అంటారు. హమారే పాస్ కుచ్ पैसा होना चाहिए, उसके लिए फिर कोई भी प्रयत्न करते हैं. एक पैसा एक पोजीशन, यह दोनों ही विक्रम कराते हैं. కాబట్టి దాది అంటున్నారు, అలా వాళ్ళ యొక్క నడవడికను చెడుగా చేసేసుకున్న తర్వాత మాకు సురక్షణ ఎక్కడ అని అంటారు. మళ్ళీ అంటారు ఏదైనా డబ్బులు ఉంటేనే మనకి బాగుంటుంది అని అలాంటి ప్రయత్నం చేస్తారు. మరి ఒకటి పైసలు, ఇంకొకటి పొజిషన్. ఈ రెండు కూడా వికర్మలు చేయిస్తాయి. పైసలు సంపాదించడానికి వికర్మలు చేస్తారు, పొజిషన్ని పొందటానికి కూడా వికర్మలు చేస్తూ ఉంటారు. పొజిషన్ మన రోబ్, अपनी विशेषता का, ड्यूटी का, दिमाग का, उससे गलतियाँ होती है. పొజిషన్ అంటే ఏంటి? తమ యొక్క ఆవేశాన్ని చూపించటము, తమ విశేషత యొక్క, తమ డ్యూటీ యొక్క, తమ యొక్క తెలివిని చూపించడానికి, ప్రదర్శించడానికి తప్పులు చేసేస్తూ ఉంటారు. ఇస్లియే దునియా మే భీ కామన్ కహావత్ హే కి పెహలే సోచో ఫిర్ కరో. అందుకనే ప్రపంచం వాళ్ళు కూడా సామెత ఏం చెప్తారు, మొదట ఆలోచించండి ఆ తర్వాత చేయండి అంటారు. ఇస్లియే దునియా మే భీ కామన్ కహావత్ హే కి పెహలే సోచో और फिर करो. तो उस समय मानो हम सोचते नहीं है. तो बाबा ने कहा जिस समय कर्म करते हो उस समय सोच के करते हो तो वो श्रेष्ठ कर्म हो जाता है. కాబట్టి అందుకనే బాబా అంటూ ఉంటారు, మొదట ఆలోచించండి ఆ తర్వాత చేయండి. ఏ సమయంలో అయితే కర్మలు చేస్తూ ఉంటారో ఆ సమయంలో ఆలోచన కూడా చేయండి, అప్పుడు శ్రేష్ఠ కర్మలు జరుగుతాయి. ఒకవేళ ఆలోచన లేకుండా ఎలా పడితే అలా చేశారనుకోండి, అప్పుడు శ్రేష్ఠ కర్మలు ఉండవు. अगर उस समय आपने सोचा नहीं तो पीछे वो सोच पश्चाताप के रूप में बदल जाता है. ఒకవేళ చేసే అప్పుడు ఆలోచన చేయకుండా ఎలా పడితే అలా చేసేసారనుకోండి, ఆ తర్వాత ఆ ఆలోచన రూపమే పశ్చాత్తాప రూపంలోకి మారిపోతుంది. जैसे मानो मुझे यह करना नहीं चाहिए, उस समय मैंने सोचा नहीं, थोड़ा सोच चलेगा फिर भी कर लेती हूँ. तो कर तो लिया लेकिन मेरापन पश्चाताप करता ज़रूर है. उसको हम दबा देते हैं क्योंकि उसमें बॉडी कॉन्शियस के कारण माया की थोड़ी प्रवेशता होती है. దాది చాలా గుహ్యమైనటువంటి విషయాల్ని చెప్తున్నారు. ఎలా అంటే దాది అంటున్నారు, ఒకవేళ అనుకోండి నేను ఇది చేయకూడదు, కానీ ఆ సమయంలో నేను ఆలోచించలేదు, చేయకూడదు అనేటువంటిది ఆలోచించకుండా చేసేసాను. కొంచెం నడిచింది కానీ నేను చేసేసాను. ఆ తర్వాత నా మనస్సు పశ్చాత్తాపం తప్పకుండా పడుతుంది. ఆ పశ్చాత్తాపం పడటాన్ని కూడా కొన్నిసార్లు అణిచేస్తాము. ఇది తప్పు చేశాను అనే పశ్చాత్తాపం కూడా మనసు ఎప్పుడైతే పడుతూ ఉందో, మనసు తింటూ ఉందో, బాధపడుతుందో దాన్ని కూడా అణిచేస్తాము. ఎందుకంటే దాంట్లో బాడీ కాన్షియస్నెస్ ఉన్న కారణంగా, దేహాభిమానం ఉన్న కారణంగా మాయ యొక్క కొంచెం ప్రవేశత కలుగుతుంది. तो बाबा ने कहा कि समय पर अगर नहीं सोचा तो वो सोच बदल के पश्चाताप हो जाता है. కాబట్టి బాబా ఏమంటారు, పిల్లలు సమయం అనుసారంగా మీరు ఆలోచన చేయలేదు అని అనుకోండి, ఆ చేసిన తర్వాత ఒకవేళ ఆలోచిస్తే అది పశ్చాత్తాప రూపాన్ని ధారణ చేస్తుంది. ఇస్లియే సోచ్ సమజ్కే కర్మ కరో తో పశ్చాత్తాప్ నహీ కర్నా పడేగా. కాబట్టి ఆలోచించి
అర్థం చేసుకొని మీరు కర్మలు చేసినట్లయితే పశ్చాత్తాపపడరు. नहीं तो भगवान के घर में आके भी పశ్చాత్తాప్ ही जमा हो जाएगा. లేదు అని అంటే భగవంతుడు ఇంట్లో వచ్చిన తర్వాత కూడా మీరు పశ్చాత్తాపాన్ని జమ చేసుకుంటారు. तो यह सजा बहुत कड़ी होती है. భగవంతుడు ఇంట్లో వచ్చిన తర్వాత పశ్చాత్తాప పడటము అంటే తప్పు కర్మలు చేశారు అని అంటే దానికి ఫలితము, దాని యొక్క శిక్షలు చాలా పెద్దగా ఉంటాయి. తో యహ సజా బహుత్ కడీ హోతీ హై, కఠినమైన శిక్షలు పొందుతారు. और समझदार ज्ञानी भगवान के डायरेक्ट बच्चे उनके तो फीलिंग बहुत जल्दी आएगी. ఆ తర్వాత బాబా యొక్క సమజ్దార్ తెలివైనటువంటి పిల్లలు, అర్థం చేసుకుని జ్ఞాని భగవంతుడి యొక్క డైరెక్ట్ పిల్లలు, వారికి ఫీలింగ్ కూడా జల్దీ వస్తుంది. जीवन की सारी गलतियाँ एक रोल के रूप में इकट्ठी होके सामने आवे तो कोई भी हो वो तो घबराएगा ही. ఎంత డీప్ మాట. దాది అంటున్నారు, జీవితంలో చేసిన తప్పులన్నీ కూడా ఒక సినిమా రోల్ లాగా అయ్యి మీ ఎదురుగా కనిపించాయనుకోండి, ఎట్లాంటి వాళ్ళైనా గాబరా పడిపోతారు. తప్పులన్నీ ఒకసారి కనిపిస్తాయి. वो बहुत भयानक होता है. फिर अंदर का जो भय है वो उसकी सूरत में आता है. ఆ స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి భయము ముఖంలో తప్పకుండా కనిపిస్తుంది. तो धर्मराज की सजाए मना कोई ऐसा गर्म तवा आदि नहीं है, लेकिन महसूसता इतनी होती है जैसे एक घड़ी का एक मास का क्या एक वर्ष समान लगेगा. సో దాది అంటున్నారు, ధర్మరాజు యొక్క శిక్షల్లాగా అవన్నీ అనిపిస్తాయి. ధర్మరాజు శిక్షలు అంటే వేడి పైన వేయటము ఇలాంటివి కాదు. మనం ఏదైతే మెహసూస్తా అనుభవం చేసేటువంటి స్థితి ఉందో ఆ స్థితి ఒక ఘడియ జరిగినా కానీ ఒక మాసం, ఒక సంవత్సరం లాగా అనిపిస్తుంది. అంత డీప్ రియలైజేషన్ జరుగుతుంది. इसलिए हमको अपने कर्मों के ऊपर बहुत अटेंशन देना चाहिए. దాన్నే శిక్ష అని అనటం జరిగింది. అంత పెయిన్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి దాది అంటున్నారు, మనం కర్మల పైన పూర్తిగా అటెన్షన్ ఉంచాలి. కర్మోంకి గతి బడి గుహ్య హే. కర్మల యొక్క గతి చాలా గుహ్యమైనటువంటిది. हम साधारण रीति से कर्म करने में लग जाते हैं. चलो आज का दिन पूरा हुआ, ठीक हो गया, अच्छा थोड़ा योग लगा दिया, मुरली सुन ली, ड्यूटी अपनी कर ली, दिन पूरा हुआ. लेकिन कैसे मेरा दिन पूरा हुआ, क्या जमा किया. దాది అంటున్నారు, అచ్చా కొంచెం అయితే యోగం చేసేసాంలే, మురళి అయితే వినేసాము, డ్యూటీ ఏదైతే ఉందో అది చేసాము, పూర్తి అయిపోయింది రోజంతా, కానీ ఇలా నా రోజు గడిచిపోయింది, పూర్తి అయ్యింది, ఎంత జమ చేసుకున్నాను. क्योंकि जमा की बैंक सिर्फ संगम पर खुलती है और कोई युग में ऐसा नहीं होता है. ఎందుకంటే జమా యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో అది కేవలం సంగమ యుగంలోనే తెరుచుకుంటుంది, ఇంకా ఏ యుగంలో కూడా జమా యొక్క బ్యాంక్ తెరుచుకోదు. तो इतना कर्मों के गति के ऊपर अटेंशन है कि साधारण रीति से चलते हैं, कमाया कितना, జమా కిतना हुआ. దాది అంటున్నారు, కాబట్టి ఇంత కర్మల యొక్క గుహ్యమైనటువంటి గతిని అటెన్షన్లో ఉంచుకొని సాధారణంగా ఎంత నడిచారు, ఎంత మన జమ చేసుకున్నారు, ఎంత సంపాదన చేసుకున్నారు అనేటువంటిది చూసుకోండి. क्योंकि अभी जमा किया हुआ ही फिर तो खाएंगे, तो इतना अटेंशन रहता है अपने ऊपर की अभी नहीं जमा किया तो कभी नहीं हो सकता. ఇప్పుడు జమ చేసుకోలేదంటే ఇంకెప్పుడు జమ చేసుకోము. ఎందుకంటే ఇంతకుముందు అన్నారు కదా, జమ యొక్క బ్యాంక్ కేవలం ఈ సంగమ యుగంలోనే తెరుచుకుంటుంది. కాబట్టి ఇప్పుడు జమ చేసుకోలేదు అని అంటే ఇంకెప్పుడు జమ అవ్వదు అనేటువంటి అటెన్షన్ ఉంచుకోవాలి. జిత్నా కియా జమా ఉత్నా హీ మిలేగా, కమా నహీ సక్తే హై. ఇప్పుడు ఎంతైతే జమ చేసుకున్నారో అంతే మీకు ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత మీరు ఏమీ సంపాదన చేసుకోలేరు. కమాయి అభీ హే, सीधा बाबा ने कहा जमा की बैंक ही संगम पर खुलती है और कोई युग में खुलती नहीं है. అంటే ఎంత సంపాదన ఈ సమయంలోనే జరుగుతుంది అనే దాని గురించి బాబా ఏమన్నారు, సంపాదన యొక్క బ్యాంక్ కేవలం ఈ సంగమయుగంలోనే తెరుచుకుంటుంది, ఇంకెప్పుడు లేదు అని అన్నారు. कितनी वार्निंग दी बाबा ने, तो इतना अटेंशन हमारा अपने ऊपर हो. ఎన్ని బాబా వార్నింగ్లు ఇచ్చారు మనకి సమయం గురించి. మరి ఇన్ని వార్నింగ్ల యొక్క అవన్నీ అటెన్షన్
మన పైన మనకి ఉండాలి. अगर हमारी चेकिंग अच्छी तरह से है तो हमारी छोटी सी गलतियाँ भी बड़ी दिखाई देती है, और अटेंशन कम है तो बड़ी गलती के लिए भी कहेंगे यह तो होता ही है, चलता ही है, संपूर्ण थोड़े ही बने हैं, कोई भी नहीं बना है, यह बाबा ने कहा. इस प्रकार से माया को बिठा देते हो, पानी भी पिला देते हो तो माया की भी आदत पड़ जाती है. దాది ఎంత గొప్ప మాట చెప్తున్నారు. ఒకవేళ మీ చెకింగ్ని మంచి రీతిగా చేసుకున్నట్లయితే చిన్న తప్పులు కూడా పెద్దగా కనిపిస్తాయి. మరియు ఒకవేళ అటెన్షన్ తక్కువైపోయిందంటే అనుకోండి, పెద్ద తప్పులు కూడా ఏమంటారు, అవి జరిగినా కానీ ఇదైతే నడుస్తూనే ఉంటుంది, ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది. సంపూర్ణంగా ఎవరయ్యారు కనుక ఎవ్వరూ కాలేదు, బాబా అయితే చెప్పారు ఈ సమయంలో జరుగుతూనే ఉంటాయి ఇలా అనేటువంటిది. అంటే ఇలా మాట్లాడారు అని అంటే ఆ సమయంలో మీరు మాయను కూర్చోపెట్టినట్టు, దానికి నీళ్ళు కాఫీని కూడా ఇచ్చి అడిగినట్టు అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత మాయ కూడా మన దగ్గరకు వచ్చి అలవాటు చేసేసుకుంటుంది. ఇక క్యో క్యా कैसे की चाय पानी माया को पिलाते हो इसलिए वो बैठ जाती है. ఎందుకు ఏంటి ఎలా అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అని అంటే మాయను కూర్చోపెట్టి నీళ్ళు కాఫీ టీ అడిగి ఇచ్చేసినట్టు. మరి ఇంకా మాయ కూర్చోండిపోతుంది అప్పుడు. तो बाबा ने वर्तमान समय बहुत अटेंशन खींचवाया है. अभी बाप का रूप है, टीचर का रूप है. अगर सदगुरु का रूप बाबा प्रैक्टिकल में धारण करेगा तो यह सभी बातें जो है ना वो हमको खाने लगेगी. దాది అంటున్నారు, వర్తమాన సమయంలో బాబా అటెన్షన్ మనకి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా తండ్రి రూపంలో లేదు, టీచర్ రూపంలో ఉన్నారు. ఒకవేళ సద్గురు రూపంలో బాబా ప్రాక్టికల్లో ధారణ చేశారనుకోండి, అప్పుడు ఇవన్నీ విషయాలు ఏవైతే చెప్పారో వీటి యొక్క శిక్షలన్నీ అనుభవించడం మొదలు పెడతాము. अभी तो थोड़ा बाप का रूप है तो प्यार भी मिलता है, थोड़ा वो मिलता है, फिर तो ऑफिशियल हिसाब किताब लेगा ना బాబా. దాది అంటున్నారు, ఇప్పుడైతే తండ్రి రూపం ధారణ చేశారు కాబట్టి ప్రేమ ఉంటుంది, కొంచెం అటు ఇటు నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక బాబా ఒఫీషియల్ లెక్కాచారం రూపం ధారణ చేశారనుకోండి, ఇంకా అప్పుడు ఒఫీషియల్ రూపం అవుతుంది. ఉస్ సమయ కుచ్ కర్నే చాహెంగే తో కుచ్ నహీ కర్ సకేంగే. ఆ సమయంలో మీరు ఏం చేయాలనుకున్నా కానీ చేయలేకపోతారు. इसलिए हमारी यही आपसे रिक्वेस्ट है कि अपने कर्मों की चेकिंग ज़रूर करो. కాబట్టి దాది అంటున్నారు, నా యొక్క రిక్వెస్ట్, నా యొక్క విన్నపం మీతో మనవి ఏంటి అని అంటే మీ కర్మల్ని చెకింగ్ చేసుకుంటూ ఉండండి. दूसरे नहीं करेंगे, दूसरा तो उल्टा सुल्टा भी कर देंगे. मैं जो हूँ जैसा हूँ मैं तो अपने मन को जानता हूँ और खुद के बिना और कोई नहीं जान सकते हैं. ఇతరుల గురించి ఆలోచించకండి, ఇతరులు ఉల్టా సుల్టా చేస్తున్నారు అని, అది వద్దు. నేను ఎలా ఉన్నాను, ఎక్కడున్నాను, నేను నా మనసునైతే తెలుసుకున్నాను. నా స్వయం గురించి నాకు తెలుసు, నా గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు. तो अभी अच्छी तरह से अपने आप की రియలైజేషన్ करो. కాబట్టి ఇప్పుడు మంచిగా స్వయం యొక్క రియలైజేషన్ చేయండి. तो हम सब मिल करके क्यों नहीं ऐसा वायुमंडल बनाए जो बाबा हमको वरदान ही वरदान देवे. కాబట్టి దాది అంటున్నారు, ఇప్పుడు మనందరము కలిపి ఇలాంటి వాతావరణాన్ని ఎందుకు తయారు చేయకూడదు, వరదానాలే వరదానాలు ఇచ్చే విధంగా. వాహ్ బచ్చే వాహ్ కహదే ऐसे వాహ్ బాబా, వాహ్ బాబా వాహ్ బచ్చే. పిల్లల్ని బాబా కూడా వాహ్ బచ్చే వాహ్ అంటారు, అలాగే బాబా కూడా వాహ్ వాహ్ ఉన్నారు పిల్లలు కూడా. कहता है लेकिन कर्मों की गति में वाह बच्चे वाह कहे. చూడంగానే వాహ్ బచ్చే వాహ్ అని అంటారు తండ్రి, కానీ కర్మల గుహ్యగతిని మీరు అర్థం చేసుకున్నప్పుడు బాబా వాహ్ బచ్చే అనే విధంగా అవ్వండి. कर्म और योग की स्टेज हर समय हो तो कोई भी हमारे हाथ पाँव से दृष्टि से मुख के कोई ऐसे कर्म ना हो जो मिक्स हो. దాది అంటున్నారు, కర్మ మరియు యోగం యొక్క స్టేజ్ ప్రతి సమయంలో ఉండాలి. అంటే ప్రతి ఒక్కరి చేతులు కాళ్ళు వాళ్ళ దృష్టి ముఖము అన్నిటితో ఇలాంటి కర్మలు జరగకూడదు, అంటే ఇలాంటి చెడు మిక్స్ అవ్వకూడదు. तो सभी बाबा को क्या जवाब देंगे. మరి దాది లాస్ట్లో అడుగుతున్నారు, మీరందరూ బాబాకు ఏం జవాబు ఇస్తారు.
ऐसा कोई समाचार नहीं आवे, क्योंकि छिपता तो कुछ है नहीं और पहले तो अपना मन खाता है, वेस्ट थॉट चलते हैं, खुशी गुम हो जाती है, तो सभी నిర్విఘ్న रहेंगे ना. మరి దాది అన్నారు కదా బాబాకి మీరు ఏం జవాబిస్తారు అని. మరి దాది అంటున్నారు ఇలాంటి సమాచారం ఎప్పుడు రాకూడదు. ఎందుకు అని అంటే ఎవరి కర్మలు ఏవి కూడా దాగవు. ఏది జరిగినా కానీ మొదట వారి మనస్సు తింటుంది, ఆ తర్వాత వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి, దాంతో సంతోషం అనేది సమాప్తం అయిపోతుంది. కాబట్టి నిర్విఘ్నంగా ఉండాలి కదా. కర్మోంకి గుహ్యగతికో పూర్ణ జాన్నే వాళ్ళే హోనా, కర్మల యొక్క గుహ్యగతిని పూర్తిగా అర్థం చేసుకునేవారు కదా. హమ్ ఏక్ దోకా ఉమంగ్ ఉత్సాహ దే కర్కే బాబా కో కహే బాబా ఆప్నే కహా ఔర్ హమ్నే కియా, యహ్ శబ్ద్ కిత్నా అచ్చా హై. మరి మనందరము కలిసి ఉమంగ ఉల్లాసాల్లో ఉంటూ బాబాతో అనాలి, బాబా మీరు చెప్పారు మేము ఇది చేసాము అని. గే వాली భాష నహీ కరో, చేస్తాంలే చూస్తాంలే ఇలాంటి భాషను మాట్లాడకండి. మీరు చెప్పారు మేము చేసాము ఇలా అనాలి. బాబానే కహా హమ్నే కియా యహ్ భాష హో, బాబా చెప్పారు మేము చేసాము ఇలాంటి భాష ఉండాలి. అరే హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేంగే. దాది అంటున్నారు అరే మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు. క్యూంకి హమ్నే బాబాకి ఇతనీ పాలనా లీ హై, ఇతనీ సేవా కీ హై. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు. ఎందుకు అనంటే మనము ఇంత బాబాతో పాలన తీసుకున్నాం, ఇంత సేవ చేసాం. वो तो कोई एक आध होगा जो लास्ट में आके आगे जाएंगे, बाकी तो हम नहीं होंगे तो कौन होंगे, इसमें पक्के बनो. దాది ఎంత బాగా చెప్తున్నారు. లాస్ట్ సో ఫాస్ట్ అని అంటారు కదా. మరి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, ఒకరో సగమో ఉంటారు. బాకీ మనం బాబా దగ్గరకు వచ్చాము, మనం సేవ చేసాము, మనం పాలన తీసుకున్నాం, మనం కాకపోతే ఇంకెవరు తయారవుతాము. కాబట్టి దీంట్లో పక్కా ఉండాలండి, మేము బాబా చెప్పినట్టు చేసి చూపిస్తామని. సరెండర్ మన అప్నా వివేక్ జో హే ఓ శ్రీమత్ కే అండర్ హో. సరెండర్ అంటే సమర్పితం అవ్వడము అని అంటే తమ యొక్క వివేకం ఏదైతే ఉందో అది శ్రీమతం అండర్లో నడవాలి. तो ऐसी बाबा को रिज़ल्ट देना, ఇలా బాబాకి రిజల్ట్ ఇవ్వండి. अगर कोई ऐसा कमाल कर दिखाएंगे तो बाबा सोने के पुष्पों की वर्षा करता है. బాబా ఎలా చెప్పారో అలా నడిచి తీరాలి. అలాంటి రిజల్ట్ చూపించినట్లయితే, ఇలాంటి కమాల్ వండర్స్ మిరాకిల్స్ చేసినట్లయితే బాబా బంగారు పుష్పాల యొక్క వర్షాన్ని కురిపిస్తారు అలాంటి వారిపైన. और उस समय की खुशी ऐसी होती है जिसमें अतीन्द्रिय सुख मिलता है. మరి అలాంటి సమయంలో వారి యొక్క సంతోషం ఎలా ఉంటుంది అంటే ఇక అతీంద్రియ సుఖం అనేటువంటిది లభిస్తుంది. तो अभी ऐसे अतीन्द्रिय सुख लो, बाबा को कहो कि हम ही है और हम ही होंगे, इतना तो नशा रखना है. కాబట్టి దాది అంటున్నారు ఆ సమయంలో అతీంద్రియ సుఖం లభిస్తుంది. బాబాకు చెప్పండి మేమే అలా ఉంటేవారిమి, అలా మేమే తయారవుతున్నాము, ఇంత నష అనేటువంటిది మీకు ఉండాలి. అచ్చా, ఇది గుల్జార్ దాది గారి క్లాసు. మన యొక్క కర్మలపైన ఎలాంటి అటెన్షన్ ఉంచుకోవాలి, సమయం ఎలాంటిది నడుస్తుంది, దీని అనుసారంగా మన యొక్క పురుషార్థం ఎలా ఉండాలి. కేవలం వర్కర్స్ లాగా ఉండకూడదు. కర్మ చేసేటప్పుడు మన కాన్షియస్నెస్ ఎలా ఉండాలి, దాంతో పుణ్య ఖాతా జమ ఖాతా ఎలా అవుతుంది, సంపాదన ఎలా అవుతుంది, ఎన్నో విషయాలపైన ఈరోజు క్లాస్లో గుల్జార్ దాది గారు మనందరి యొక్క అటెన్షన్ ఉంచారు. ఈ క్లాస్ని ఇంకా పదే పదే విని దీన్ని మన జీవితంలో ధారణ చేద్దాము. అచ్చా, ఓం శాంతి.